Delhi as a networking place. ప్రతి దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన అందరం చెప్పలేను కానీ చాలా వరకు నేను విన్నది, నాట్ ఆల్ స్పెసిఫిక్గా చెప్తున్నాను, మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్ళాలి. యు ఆర్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ Andhra Pradesh, you are representing entire Bharat. You have a responsibility. ఎందుకంటే ఒకసారి వన్ సింగిల్ ఎంపీ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అలాంటిది మన రాజ్యసభకి వెళ్ళే ఎంపీ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న మన లోక్సభ ఎంపీలు కావచ్చు, యూ హ్యావ్ అ గ్రేటర్ రోల్ టు ప్లే ఇన్ నేషన్ బిల్డింగ్. ఆ సమస్య ఎక్కడ ఉంటుందంటే మనుషులను పంపించగానే అంటే మీ మీద ఎంత బాధ్యత ఉంది ఎంపీలు కానీ చెప్పడానికి. ఇప్పుడు దాకా నేను 2 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడాల. నేను ఒక 2 సంవత్సరాల తర్వాత అడ్మినిస్ట్రేషన్ అన్ని యాంగిల్స్ని అర్థం చేసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ద నీడ్. ఒక పుష్కర కాలం పట్టింది. ఈ పుష్కర కాలంలో ఎంపీలుగా మీ ముగ్గురి మీద చాలా చాలా బాధ్యత ఉంది. మీరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న సమస్యలు మీరు ప్రస్తావించాలి, మీరు అవసరమైతే. అందుకని కూర్చోబెట్టి ఇది మనం స్టేట్లో కూర్చోబెట్టి మన పార్లమెంటరీ నియోజకవర్గాలకి మన రాష్ట్ర ప్రయోజనాలకైతే అంబేద్కర్ గారి నేతృత్వంలో వచ్చిన రాజ్యాంగం దానికైతే పెట్టలేదు. కేవలం మీ రాష్ట్ర ప్రయోజనాలకు, మీ పార్లమెంట్ ప్రయోజనాలకు కాదు, మీరు దేశ ప్రయోజనాల కోసం మన ఎంపీస్ మీరు ముగ్గురే కావచ్చు, కానీ మీ ముగ్గురు కూడా జనసేన తాలూకు గళాన్ని చాలా చాలా బలంగా వినిపించాలి. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇండిపెండెంట్ వాయిస్. అంటే ఈరోజు ఇంతమంది ఉన్నాం ఇక్కడ అంటే దీని వెనక చాలామంది ఒక యూత్ హూ వాంట్స్ టు ఫైట్ ఫర్ దర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ హూ స్టూడ్ బై యూ through the most turbulent and difficult times. ఎన్నిసార్లు మనల్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని చేసినా వాళ్ళు నిలబడ్డారు అండగా మనకి. సో మీరు యూత్ ఆస్పిరేషన్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డోంట్ టేక్ పార్లమెంట్ యాజ్ అ నెట్వర్కింగ్ సెంటర్. నాకు గుండె లోతులు నేను చెప్తాను, ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ ఫర్ అవర్ పార్లమెంట్ ఇన్స్టిట్యూషన్స్. మీరు మిగతా వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు ముగ్గురున్న ఎంపీస్, యూ హ్యావ్ అ గ్రేట్ రోల్ అండ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూర్ షోల్డర్స్ టు టేక్ అవర్ జనసేన కమిట్మెంట్ టువర్డ్స్ నేషన్ టు ద హైయెస్ట్ హైట్స్ పాసిబుల్. ఇక్కడికి ఎవరు వచ్చిందాక చెప్పినట్టుగా పవర్, దాన్ని చెప్పింది పవర్. ప్రొటెస్ట్, ఒక రాష్ట్రం విభజించాలన్నా, ఎవరి మీద దేశం నాయకుల మీద ఎవరి మీద కోపం వచ్చినా, ఒక షహీన్ బాగ్ కావచ్చు, ఎవ్రీ వన్ విల్ కమ్ హియర్ అండ్ లాడ్జ్ దే ప్రొటెస్ట్. ఎలాంటి ప్రొటెస్ట్ చేస్తారంటే ఒకసారి దేశాన్ని కూడా దేశం అంతా అన్ని పనులు మానేసి ఇలా చూసే అంత ప్రొటెస్ట్ చేస్తారు ఇక్కడ. సో ఢిల్లీ ఎయిదర్ ఈస్ నోన్ ఫర్ పవర్ ఆర్ విజిబిలీ ఇట్ విల్ బి నోన్ ఫర్ సమ్టైమ్స్ ప్రొటెస్ట్. But we are here today not for both. We are here to commit, to show that, to display our commitment about our patriotism, how patriotic we are and what kind of responsibilities we have to say that. And everyone comes here either for power or for protest. But we are here to define, to demonstrate our patriotism. That is the core objective of this meeting.